హాయ్ అండి, అమ్మమ్మ రుచులపై గౌతమి ఛానల్కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? ఇంక ఈరోజు నేను చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండే ఒక రెసిపీ చూపించబోతున్నానండి. ఇది మన ట్రెడిషనల్ రెసిపీ కూడా, అదే బియ్యం పాయసం అండి. కొన్ని చోట్ల బెల్లం పరమాణం అని కూడా అంటూ ఉంటారు. ఇంకా లేట్ చేయకుండా వీడియో చూసేయండి. వీడియో చూసే ముందు అదొక చిన్న రిక్వెస్ట్ అండి, నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఇంకా లేట్ చేయకుండా ఈ బియ్యం పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? పదండి. ఈ బియ్యం పాయసం చేయడానికి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి. ఇక్కడ నేను ఇత్తడి గిన్నె తీసుకున్నానండి. తెల్లవి అల్యూమినియం గిన్నెలు అయినా కూడా బాగానే ఉంటాయి, అంతేగాని స్టీల్ గిన్నెలు మాత్రం వాడకండి. ఎంత మందంగా ఉన్న స్టీల్ గిన్నెలో చేసినా కూడా పాయసం అనేది కొంచెం అడగంటినట్లు అయ్యి స్మెల్ వస్తుందండి, టేస్ట్ అనేది మారిపోతుంది. ఇలా ఇత్తడి గిన్నెలో కానీ మనం తెల్ల గిన్నెలో కానీ చేసుకుంటేనే బాగుంటుంది. ఇక్కడ నేను లీటర్ పాలు తీసుకున్నానండి. ఒక గ్లాస్ బియ్యానికి 4 గ్లాసులు పాలు తీసుకోవాలి. అంటే పావు కేజీ బియ్యానికి లీటర్ పాలు పడతాయి. లీటర్ కంటే ఎక్కువైనా కూడా బాగానే ఉంటుందండి, మరి తక్కువైతే మాత్రం ఇంత టేస్ట్ అనేది రాదు బియ్యం పాయసం. కొంచెం వాటర్ కూడా పడతాయి. పాలను మనం పొంగు రానివ్వాలి. పొంగు వచ్చాక బియ్యం వేసుకోవాలి. ఈ పొంగు వచ్చేటప్పుడు మనం బియ్యాన్ని కడిగి ఇలా పెట్టుకొని ఉంచుకోవాలి. బియ్యాన్ని మామూలుగా మనం రైస్ వండుకునేటప్పుడు అట్లా 2-3 సార్లు కడుక్కుంటాము, అలాగే కడిగి పెట్టుకోవాలి. దేవుడికి నైవేద్యానికి అయితే ఈ బియ్యం పాయసం చాలా బాగుంటుందండి. చూసారు కదా, బియ్యం ఇలా కడిగి పెట్టి ఉంచుకోవాలి. ఇక్కడ పొంగు వస్తున్నాయి చూసారా పాలు, ఇలా పొంగు రావాలి పాలు అనేవి. కిందకు పొంగితే మంచిదంటారు. ఇలా పొంగు వస్తూ ఉండగా ఇప్పుడు ఇందులో మనం బియ్యం వేసుకోవాలి. బియ్యం అనేది సన్న బియ్యం కాకుండా మనకి రేషన్ బియ్యం, కొంచెం లావుగా ఉన్న బియ్యం ఉంటాయి చూసారా, అవైతే బాగుంటుందండి పాయసం అనేది. సన్న బియ్యం అయినా బాగానే ఉంటుంది, కానీ వాటితో చేసింది చాలా టేస్టీగా ఉంటుంది. రేషన్ బియ్యం కానీ మనకు బయట లావుగా ఉండే బియ్యం ఉంటాయి కదా, వాటితో అయితే చాలా బాగుంటుంది పాయసం అనేది. బియ్యం అంతా ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టేసుకొని మనం ఉడికించుకుందాము. ఈ అన్నం అంతా ఉడికే వరకు మనం కలుపుతూ ఉండాలండి, లేదంటే అడుగు మాడినట్లు అవుతుంది. అలాగే పొంగు కూడా వస్తుందండి. పొంగు వచ్చేటప్పుడు మనం కొంచెం వాటర్ పోసుకుంటూ, వాటర్ కానీ పాలు కానీ మనకు నచ్చినవి ఏవైనా కూడా పోసుకుంటూ మనం ఆ పొంగును తగ్గించుకోవాలి. కొంచెం పెద్ద గిన్నె తీసుకోవాలండి పాయసం చేసేటప్పుడు ఎప్పుడూ కూడా, లేదంటే పొంగిపోయే అవకాశం ఉంటుంది. చూసారు కదా, ఇలా పాలు అనేవి పోస్తూ ఉండాలి. పాలు మరీ చిక్కటి పాలు అయితే వాటర్ అయినా పోసుకోవచ్చండి. ఇలా పొంగు వచ్చినప్పుడల్లా వాటర్ పోసుకుంటూ ఒకసారి కలుపుకుంటూ ఉన్నామంటే ఆ పొంగు తగ్గి మనకి అన్నం అనేది చక్కగా ఉడుకుతుందండి. చాలామంది బియ్యం ఉడికించేసుకుని ఆ తర్వాత పాలు పోస్తూ ఉంటారు. బియ్యం పాయసం అంటే ఇలా పాలల్లో ఉడికించుకోవాలండి. చూసారు కదా, ఇక్కడ పాలు కూడా దగ్గరకు వచ్చేసాయి, బియ్యం అంతా ఉడికాయి. ఒకసారి ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. ఇలా బాగా మెత్తగా ఉడికిపోయినట్లయితే మనం ఇందులో బెల్లం వేసేసుకోవాలి. ఇక్కడ నేను బెల్లం వేసేస్తున్నాను. 2 కప్పుల దాకా బెల్లం పడుతుందండి. బెల్లం తీపిని పట్టి కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను వాడేది నల్ల బెల్లం, అందుకే కొంచెం పాయసం అనేది కొంచెం ఎర్రగా కనపడుతుంది. అలాగే బెల్లం కూడా ఎర్రగా కనపడుతుంది కదా, ఇది కొంచెం ఆర్గానిక్ బెల్లం అండి, అందుకే అట్లా ఆ కలర్లో కనపడుతుంది. అలాగే కొద్దిగా పంచదార కూడా వేసుకోవాలి. ఒక 1/2 గ్లాస్ పంచదార కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకోవాలి. బెల్లం వేసాక ఎక్కువసేపు ఉడికించకూడదండి. అలాగే కొంచెం యాలకులు కూడా వేసుకోవాలి. యాలకులు కొంచెం దంచి వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇక్కడ బెల్లం అంతా కరిగితే సరిపోతుందండి. బెల్లం అంతా కరిగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. చల్లారాక ఇది దగ్గరకు వచ్చేస్తుంది. బెల్లం వేసాక ఎక్కువసేపు ఉడికించామంటే మనకి విరిగినట్లు అయిపోతాయండి పాలు అనేవి, అందుకే ఎక్కువసేపు ఉడికించకూడదు. బెల్లం కరిగేంత వరకు, కొంచెం దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మనం జీడిపప్పు కిస్మిస్ వేయించుకుందాము, డ్రై ఫ్రూట్స్. దానికోసం ఒక చిన్న దాకా పెట్టుకొని ఇందులో కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి ఎక్కువ ఉన్నా కూడా బాగుంటుందండి. ఈ నెయ్యి కరిగాక ఇప్పుడు ఇందులో జీడిపప్పులు వేసుకుని వేయించుకోవాలి. ముందు జీడిపప్పులు వేగాక మనం ఆ తర్వాత కిస్మిస్ వేసుకుంటే కిస్మిస్ అనేది తొందరగా వేగుతాయండి, అందుకే జీడిపప్పులు కొంచెం వేగాక కిస్మిస్ వేసుకోవాలి. అప్పుడు 2 సరిగ్గా వేగుతాయి అన్నమాట. ఇప్పుడు ఇందులో కిస్మిస్ కూడా వేసేసుకుందాము. ఇప్పుడు జీడిపప్పులు కిస్మిస్లు కూడా వేయించేసుకుందాము. చూసారా, ఇక్కడ జీడిపప్పులు కిస్మిస్లు కూడా వేగిపోయాయి.
చూసారా పాయసం ఎంత దగ్గరకు వచ్చేసిందో, చల్లారే కొద్దీ ఇలా దగ్గరకు వచ్చేస్తుందండి. ఇప్పుడు ఇందులో మనం ఈ జీడిపప్పులు కిస్మిస్లు అలాగే నెయ్యితో సహా వేసేసుకోవాలి. నెయ్యి ఎక్కువ ఉన్నా కూడా బాగుంటుందండి, నెయ్యి ఎంత ఎక్కువ ఉంటే అంత బాగుంటుంది. ఇందులో చాలామంది ముద్దపప్పు వేసుకొని తింటారు. దేవుడికి నైవేద్యంగా పెట్టేటప్పుడు కంపల్సరీ ముద్దపప్పు వేసి పెట్టాలండి. లేదనుకుంటే మనకి ముద్దపప్పు ఇష్టం లేదనుకుంటే మనం బియ్యంతో పాటు కొంచెం పెసరపప్పు కానీ కందిపప్పు కానీ శనగపప్పు కానీ వేసుకున్నా కూడా సరిపోతుంది. ఇక్కడ పాయసం రెడీ అయిపోయిందండి. దేవుడికి ఎంతో ఇష్టమైన పాయసం రెడీ అయిపోయింది. అది కూడా బియ్యం పాయసం. చూసారు కదా పాయసం ఎంత బాగుందో, ఎంత కలర్ఫుల్గా ఉందో, టేస్ట్ కూడా అంతే బాగుందండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలాగే మీరు కూడా పాయసం తయారు చేసి ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండి, నమస్తే.